నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనము కాళిదాసు గురించి చాలా కథలు చెప్పుకున్నాం. అయితే ఈయన కవిగా ఎలా మారారు? దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉందని నేను విన్నాను. అది చెప్తారా? మనం మహాకవి కాళిదాసు సినిమా చూస్తే కొంచెం మనకు తెలిసిపోతుంది. ఇంచుమించుగా అలాంటిదే కథ, పేర్లు అవి వేరు, కొద్దిగా కొంచెం చిన్న చిన్న కథాగమనంలో చిన్న చిన్న మార్పులు. పూర్వం అంటే వంగదేశానికి సత్యవ్రతుడని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకి లేక లేక ఒక కూతురు, అమ్మాయి పేరు చెంపక కలిక. చెంపక కలిక పూ మొగ్గ అనమాట. చెంపక పుష్పం తాలూకు మొగ్గ, చాలా చక్కటిది, బుద్ధిమంతురాలు. అయితే ముఖ్యమంత్రికి ఒక కుమారుడు ఉండేవాడు, చూడామణి అతని పేరు. ఆ చూడామణి చెంపక కలిక కలిసి ఒకేసారి పెరిగారు. ఆడుకునేవాళ్ళు, బాగా ఆడుకునేవాళ్ళు. ఒక 10 సంవత్సరాల వయసు వచ్చింది. అయితే ఇద్దరు కలిసి ఆడుకుంటుండగా బొమ్మలు పెళ్లి చేస్తున్నారు. బొమ్మలు పెళ్లి చేస్తుంటే చూడామణి అన్నట్ట, చెంపకలిక ఎంచక్క నువ్వు నేను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది, సీతారాముల్లాగా ఉంటాం, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా ఉంటాం, ఎంతో బాగుంటుంది, మన బొమ్మల పెళ్ళి నిజం పెళ్ళి అయిపోతుంది, నీ రాజ్యం నాదైపోతుంది అన్నాడు. అని తర్వాత ఏం చేశాడు, 10 ఏళ్ల ఒక పిల్లాడైనా కొంచెం అబ్బాయి కాస్త పెద్ద పిల్లలతోటి తిరిగే అలవాటు ఉంది. ఈ అమ్మాయి చుట్టూతా 2 చేతులు వేసి, ఇలాగే భార్యాభర్తలు అయ్యాక మనం ఇలాగే అన్యోన్యంగా ఉంటాం, ఎంతో చక్కగా ఉంటాం, ఇలాగే ముద్దు పెట్టుకుంటామని బుగ్గ మీద ముద్దు పెట్టుకోపోయాడు. రాజకుమార్తెకి 10 ఏళ్ల మగపిల్లాడికి ఆటకాయతనమే కానీ 10 ఏళ్ల ఆడపిల్లలకి కొంత విజ్ఞత ఉంటుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్లకి తేడా తెలిసిపోతుంది. అయితే ఈ పిల్లాడు 10 ఏళ్ళది కానీ అతను 2-3 ఏళ్ళు పెద్దవాడు, వాడికి 13-14 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఆడుకునేవాడు ఈ అమ్మాయితో పాటు. పిల్ల ఆడేది. ఎప్పుడైతే ఈ పిల్లవాడు తనని కావలించుకుని ముద్దు పెట్టుకోపోవటంతో అమ్మాయి చిరాకుపడి ఒక తోపు దోసి, బాగానే ఉంది, నేను మహారాజపుత్రిని, నువ్వేమో మా నాన్న దగ్గర దాసుడి కుమారుడివి, నిన్ను నేను పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఆట వరకు ఆడతాను అంతే, ఆటలో కూడా నీది నాది పెళ్ళి కాదు, ఇక్కడ మనం చేసేది బొమ్మల పెళ్ళి, నిన్ను నేను ఎందుకు చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటే నాకు అనురూపమైన వాడిని చేసుకుంటా, మా వంశం కంటే గొప్ప వంశం, నాకంటే ఎక్కువ చదువుకున్నవాడు, నాకంటే ఎక్కువ సౌందర్యవంతుడిని మా నాన్న వెతుకుతాడు, నేను వాడిని పెళ్లి చేసుకుంటా, కానీ నిన్ను నేనెందుకు చేసుకుంటాను, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే మా నాన్నకి చెప్తా, నీ తాట ఒలిపిస్తాను. వాడికి ఒళ్ళు మండిది. ఏంటి నాకంటే ఎక్కువ వాడు నీకు వస్తాడా, మా నాన్న ఏమైనా చెప్తేనే కదా నీకు మీ నాన్న చేసేది, మా నాన్న కదా ముఖ్యమంత్రి, అయితే మీ నాన్న దాసుడు మా నాన్న రాజు అంది అమ్మాయి. అనేసరికల్లా చెప్తానుండు, నీకు నీకంటే తక్కువ చదువుకున్న వాడిని, నీకంటే అయోగ్యుణ్ణి, నీకు అయోగ్యుణ్ణి తెచ్చి పెళ్లి చేయకపోతే చూసుకో, నా పేరు చూడమని కాదు, మా నాన్న చెప్పిందే కదా మీ నాన్న చేస్తాడు, మా నాన్నతోటి ఇట్లాంటి వరుణ్ణి తెప్పించి పెళ్లి చేస్తా అన్నాడు. నాబోటి వాడైనా నీకు దొరకనివ్వరు, నేను మంత్రి కుమారుణ్ణి, మిగిలినవన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి, నాకు మంత్రి కొడుకు అవటమే నా అవలక్షణం కదా, నువ్వు ఇట్లా అంటున్నావు, ఏముంది పిల్లలు వాదించుకునేటప్పుడు నువ్వంటే నువ్వు అనుకుంటారా, ఆవిడ అమ్మాయి నేను ససేమీరా, నేను అంతకంటే తక్కువ వాడిని జాతి వాడిని నేను చేసుకోను, నేను క్షత్రియ కన్యని, నేను అట్లా ఎందుకు చేసుకుంటాను అన్నది. అన్నాక వాడు నవ్వేశాడు, నవ్వుతాలు కన్నాను అన్నాడు. మామూలుగా ఆడుకున్నారు. అమ్మాయి లేచి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయిని చదువులో పెట్టారు, ఈ అమ్మాయిని చదువులో పెట్టారు. ఈ కుర్రాడు మాత్రం ఇది మర్చిపోలే, పిల్ల మెల్లిగా మర్చిపోయింది. తాను చదువులో పడింది, నిత్యము గురు శుశ్రూష చేసి చక్కగా శ్రద్ధగా పంచకావ్యాలు చదువుకుంది, శాస్త్రం చదువుకుంది, కొంచెం ఖడ్గచాలనం, రాజుగారికి ఒకతే కూతురు కదా, యుద్ధ విద్య కూడా కొంత నేర్చుకుంది. చూడామణి కూడా పండితుడే అయ్యాడు, అతను ఏం తక్కువ వాడేం కాదు, కానీ లోపల ఆ కళాబారుతూనే ఉండేది లోపల మనసు. రాజకుమార్తెని పెళ్లి చేసుకోలేకపోతాను నేను, ఈ రాజ్యానికి నేను రాజును కాలేను అనేది అలాగే ఉంది. అయితే చెంపక కలిక పెద్దదైంది. తర్వాత అమ్మాయికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది, అంటే 17-18 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు. సరే, మంత్రి గారు రాజుగారు మాట్లాడుకున్నారు. పిల్ల ఇంత ఉత్తమ రాజకన్యక, మంచి వంశంలో పుట్టిన పిల్లే అదే కాకుండా బాగా చదువుకుంది, విద్యావతి అమ్మాయి. ఈ విద్యావతి లేదా విద్యాధరి పేరుతోటి మనం సినిమాలో చూస్తాం. చెంపక కలిక ఆ పుస్తకం ప్రకారం ఆవిడ కాదు పేరు, అది. పిల్ల చాలా చదువుకున్న పిల్ల కదా, అంచేత అనురూపమైన వరుణ్ణి వెతకాలి అనుకున్నారు. రాజుగారు ఏమన్నాడంటే, రాజ్యం ఉండక్కర్లా, క్షత్రియుడయి అమ్మాయిలాగా బాగా చదువుకుని క్షత్రియోచితమైన విద్యలు వచ్చిన వాడినైనా తెచ్చుకుంటే మన రాజ్యం అబ్బాయి చేతిలో పెడతాం. మంత్రి దుర్మార్గుడు కాదు, మంత్రి మంచివాడు,
ఇక్కడ దుర్మార్గుడు ఎవరు? మంత్రి గారి కుమారుడు. వీడేం సరే బాగానే ఉంది, మాట్లాడుకున్నారు. మర్నాడు ఆ రోజు సాయంత్రం మంత్రి గారి ఇంటికి వెళ్ళాక కొడుకుతో చెప్పాడు, అయ్యా అబ్బాయి చెంపక్కలకి వివాహ ముహూర్తం నిశ్చయించాలని భావిస్తున్నారు రాజుగారు, అనురూపమైన వరుణ్ణి వెతకమన్నారు, ఆ బాధ్యత నా మీద పెట్టారన్నాడు. అంటే పిల్లాడు అన్నాడు, చూడమని నాన్న మీరు పెద్దవారైపోయారు నాన్నగారు, మరి మీరేం తిరుగుతారు? చెంపక్కలకి చాలా అద్భుతమైన వ్యక్తి, పైగా నా చిన్ననాటి స్నేహితురాలు, మేమిద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం కదా, ఆమెకు వచ్చిన చదువు, ఆమె గుణము, ఆమె బంధ అన్నీ నాకు తెలుసు, దానికి తగిన పిల్లవాడిని నేను తీసుకొస్తా అని తండ్రిని ఒప్పించాడు. ఈయన ఆనందంగా మర్నాడు రాజుగారిని పెట్టి మా అబ్బాయి వెళ్ళి వెతుకుతాను అన్నాడంటే, చూడమని చాలా మంచి పిల్లవాడు, సరేనన్నారు. చూడమని వెతకడం మొదలుపెట్టాడు. ఇతనికి ఏమిటి? అయోగ్యుడు, క్షత్రియుడిలాగా కనపడాలి కానీ క్షత్రియుడు కాకూడదు, వాడికి చదువు రాకూడదు, క్షత్రియోచిత విద్యలు రాకూడదు, వాడిని తెచ్చి చెంపక్కలకి పెళ్లి చేయాలి. ఇక వెతికాడు, ఆ నెలలు గడిచిపోయినాయి. ఇక నిరాశపడ్డాడు, నాకు కావాల్సిన వాడు దొరకట్లేదని. ఓ పూట ఎక్కడో ఒక దారిలో ఒక చెట్టు కింద విశ్రమిస్తే సవర జాతికి చెందిన ఇద్దరు కోయవాళ్ళు, సవరలు ఇద్దరు వచ్చారు, కుర్రాళ్ళు. ఎంత బాగున్నాడో అందులో ఒకడు, సమున్నతాకారుడు, మంచి సౌష్ఠవమైన శరీరం, కళ్ళు చెదిరిపోయేంత అందంగా ఉన్నాడు, జయంతుడో కంతుడో లాగా. పక్కనున్నవాడు కూడా బాగానే ఉన్నాడు కానీ వీడు చాలా అందగాడు. పక్కనున్నవాడు సవరజాతి కుర్రవాడిగా తెలుస్తున్నాడు, వీడెవడో వీళ్ళతో కలిసిపోయినట్టుగా ఉన్నాడు కానీ వాళ్ళలాగా లేడు. శరీర లక్షణాలతో మహాపురుష లక్షణాలు. బాగుందని ఏం చేశారు, చూస్తున్నాడు వాళ్ళకేసి. వీళ్ళిద్దరూ వచ్చి ఓ చెట్టు ఎక్కారు. ఈ మహాద్భుత అందగాడుగా ఉన్న అందగాడు చెట్టు కొమ్మ మీద కూర్చుని కొట్టడం మొదలుపెట్టాడు. ఢామ్ అని కొమ్మతో సహా పడ్డాడు కింద. అంత అమాయకుడు. అప్పుడు ఇతనికి అర్థం, ఏమిటో వీడు తెలివి తక్కువగా ఉన్నాడు, వీడి కదలికల్లో కూడా ఒక మేధకతనం కనపడుతోంది. చూడ్డానికి ఆకారం బాగుంది, బొమ్మల నుంచుంటే బాగున్నాడు, వీడు కదిలినప్పుడల్లా ఏదో తెర్రతనం తెలుస్తుంది, అమాయకపు నడక, తొట్టుపాటు అవి కనపడుతున్నాయి. 3 సార్లు 4 సార్లు కొమ్మల మీద నుంచి పడ్డాడు, మళ్ళీ ఎక్కుతున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, ఎవరే రారా ఇట్రా అబ్బాయి అని పిలిచేసరికల్లా కేవ్వమని భయం వేసింది వాడికి. బాబో ఏదో దయ్యం రా పిలుస్తోందిరా అని. ఎందుకంటే చూడామని వేసుకున్న సవరలు వాళ్ళు కోయి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, నడుముకి ఏదో చిన్న ఆచ్ఛాదన, తర్వాత నెత్తి మీద ఏమైనా ఈకలు పెట్టి, పల్లెటూరులో లోపల అడవుల ప్రాంతాల్లో ఉండే వాళ్ళ వస్త్రధారణ వేరు. ఈ చూడామణి ఓ గుర్రము, తర్వాత ఏమో చక్కగా పంచ, పైన ఒక కూరపాచ, ఒక చొక్క, తలకు ఒక పాగ, ఉత్తరీయం, నగలు ఇవి ఉన్నాయి. బాబోయ్ ఏదో దయ్యం రా, దయ్యం అని కేకలు పెట్టాడు. రెండో అన్నాడు, ఒరే వీరన్న దయ్యం కాదురా, ఏదో కొంచెం మనిషిలాగానే కనపడుతున్నాడు, దగ్గరికి వెళ్దాం పదా అంటే, దగ్గరికి వచ్చేసరికల్లా నువ్వు వద్దు నాకు, వీడొస్తే చాలు నాతో వస్తావా అని అడిగాడు. అడిగేసరికి కంగారు పడ్డాడు అబ్బాయి, అందంగా ఉన్న అబ్బాయి. ఒరే ఇదేదో దయ్యమేరా, నన్నే రమ్మంటోంది రోయ్, నన్ను ఒక్కడే తినేస్తానంటోంది, పీక్కు తినేస్తుంది ఏమిటో అంటే, కాదురా మనిషేరా, ఉండు దగ్గరికి వెళ్దామని బాగా దగ్గరికి తీసుకెళ్ళాక అడిగాడు, నీ పేరేమిటంటే వీరడు. ఏ ఊరంటే ఇక్కడ ఉన్న సవరపల్లె మాది. ఏం పనొచ్చు? ఓ అంటే ఢమ్ రాదు, ఏమీ రాదు, భయస్థుడు, తెర్ర మాటలు, వెర్రి మాటలు, అమాయకత్వం, కూర్చున్న కొమ్మని నరుక్కునేంత తింగరతనం, మనిషి చూస్తే పిచ్చి తెలుపు, మహా ఎత్తు, పెద్ద సమున్నతమైన పాలభాగం, ఎత్తైన గండస్థలం, అసలు చెప్పడానికి వీలేదు, మహాపురుష లక్షణాలు కనపడుతున్నాయి ఆకారంలో. బుద్ధి కించిన్నపై నాస్తి, ఏంచిది కూడా లేదు వాడికి, ఇంత కూడా లేదు, ఇసుమంత కూడా. సరే నేమనుకుంటే మనకు వీడే కావాలి, వీడికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి రాజకుమార్తె చెంపక్కలకి ఇచ్చి పెళ్లి చేయాలి, దాని రోగం కుదర్చాలి ఎట్లాగైనా. అక్కడి నుంచి వాడిని బతిమలాడి అవి ఇస్తాను తినుబండారాలు ఉన్నాయి అతని దగ్గర, చూడమని దగ్గర, అవి పెట్టి చక్కగా తను వేసుకునే లాంటి వస్త్రాలు వాడికి తొడిగి వాడిని ఒప్పించాడు. పక్కనున్న వాడికి కూడా కొంచెం ధనం ఇచ్చాడు. తనకేం లభించట్లేదని బాధగా ఉంటుంది కదా, వీడిని నాతో తీసుకెళ్తానని చెప్పి కొద్ది రోజులు తనతో పాటు ప్రయాణం చేయించి, ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఇలా ఉండాలని నేర్పించి ఎట్లాగో తీసుకెళ్ళాడు. మాట్లాడనివ్వకుండా ఉంచాడు. ఎక్కడ రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టాడు. ఈ ఆకారం చూసేసరికి ఎంత ఇంప్రెసివ్గా ఉంది. ఏదో ఒకటి రా తెలివి తక్కువ మాటలు మాట్లాడినా దాన్ని ఈయన కవర్ చేసేసాడు. వాడికి చదువు సంధ్య ఏమీ లేవు, గాడిదలు కాసేవాడు. నా గాడిదలో అంటే గాడిదల్ని రెండో వాడు చూసుకుంటాడు. రెండో వాడు ఇంకొకడు సుబ్బడో సీమడో వాడు చూసుకునేటట్టుగా
గాడిదలే కాపలా మాత్రమే వచ్చు అతనికి. గాడిదలు ఏమొచ్చు నీకంటే గాడిదలు కాపలా కాస్తాడు, గాడిదల్ని తోలుకెళ్తాడు. ఈ గాడి రాజకుమార్ కట్టేశారు. కట్టేయటానికి సరే తీసుకొచ్చారు. చూస్తే బాగున్నాడు, పెద్దగా మాట్లాడటల్లా. ఏదైనా మాట్లాడించినా ఏదో అంటాడు, ఈ లోపల ఇతని ఇంటర్ప్రిటేషన్ వీడే చేస్తాడు పక్కనున్న వాడు చూడమని. సరే ఆలోచించారు, చూడడానికి బాగున్నాడు అనుకున్నారు. రాజవంశానికి తగినటువంటి ఆకారం కనపడుతోంది. మహాపండితుడు, దానికి చూడమని సాక్ష్యం. వాడికి యుద్ధ విద్యలు వచ్చు, అవ్వచ్చు ఇవ్వచ్చు. వాడు ఒక కర్ర చేతికిస్తే గొడ్డల చేతికిచ్చి చెట్టుకోమని నరకరా అంటే కూర్చుని నరుక్కుంటాడు. వాడికి ఇచ్చి పెళ్లి చేసేసారు. పెళ్ళైపోయింది, వివాహం అయిపోయింది. వివాహం అయిపోయాక ఇద్దరు వ్యక్తులే కదా, పెద్దవాళ్లేగా. ఆవిడ 18 ఏళ్ళది, ఇతనుకో 23, 22 సంవత్సరాలు వయసు ఉంది. 19, 20 సంవత్సరాలు కనపడుతున్నాడు కదా మగపిల్లవాడు దృఢంగా. సరే ఏం చేశారు, ఏకాంతం కల్పించడం కోసం రాజాంతఃపురంలో ఈయన ప్రవేశపెట్టారు. ఆ అమ్మాయిని పంపిద్దాం అనుకున్నారు. అయితే అంతఃపురంలో ఉన్న దాసీలు పెళ్లి కొడుకు తాలూకు వెర్రి వాలకాన్ని కనిపెట్టారు. ఏదో తేడాగా ఉన్నాడని వాళ్ళలో వాళ్ళు గుసగుసలు పోతున్నారు. ఇతని చేష్టలు అవి బాగుండలేదు. అతను ఏనాడు అంతంత అంతఃపురాలు చూసిన వాడు కాదు. వెరితనం కనిపిస్తోంది. అక్కడ తిండి తినేశాడు, పాలు తాగేశాడు, పక్కేదో బాగా కనపడుతోంది కదా అని పడుకున్నాడు. నీకు పల్లెటూళ్ళల్లో పడుకునే ఆ గూడెల్లో పడుకునే విధానం వేరు, అంతఃపురాల్లో మెసలైన వాడి తీరు వేరుగా ఉంటుంది. పెద్ద ఇంటి తీరు వేరు, చిన్న ఇంటి తీరు వేరు కదా. సరే ఈవిడ్ని ప్రవేశపెట్టారు లోపలికి. చూస్తే ఇతను నిద్రపోతున్నాడు. మొదట కొంచెం సిగ్గుపడి అతనే వస్తాడులే దగ్గరికి అని చూసింది. వచ్చేలాగా లేడు, ఏంటో విచిత్రంగా పడుకున్నాడు. డొక్కల్లో కాళ్ళు దూర్చుకుని ముడుచుకుని పడుకుని ఉన్నాడు. అంత ఆకారం ఉన్న మనిషి డొక్కలో కాళ్ళు దూర్చు పడుకుంటే ఏమిటో వెటకారంగా ఉండదు. వీడికి అర్థం కాల. సరే ఏం చేసింది, పన్నీరు జల్లింది మీద, లేవలేదు, కదలడు. ఏమిటో ఒక మధ్యలో ఈ అమ్మాయి ఏదైనా విసన్ కరబెట్టి విసిరి తట్టి లేపబోయి ట్రై చేస్తే అతను మాట్లాడుతున్న మాటలో ఒక అసందర్భ ప్రలాపంలాగా ఉంది. ఏమయ్యా ఇచ్చి ఇచ్చి అంటాం, అచ్చి అంటే తోలుతున్న ఫీలింగ్ అనమాట అది. ఓహోహో, మొహం మీదకి ఏ గాడిద తోకో తగిలితే హే అచ్చి అంట, అలాంటి ఫీలింగ్స్. ఏమిటి ఇతను ఇట్లా ఉన్నాడు అనేది అర్థం కాల. ఏం చేసింది, సరే ఒకవేళ కావాలని చేస్తున్నాడని అక్కడ ఉన్న తమలపాకు చిలకలు అవి ఇవి పెట్టారు కదా, ఒక చిలకని ఇలా నలిపి నోట్లో పెట్టింది. పెట్టేసరికల్లా ఏ తూ అని ఉమ్మేస్తూ, వరే ఈ గాడిద పెంటికలు వేస్తోందిరా, దీని తోలే అన్నాడు. గాడిద పెంటికలు పదం ఎవరికి తెలుస్తుంది, గాడిదలు. ఈవిడ ఉలిక్కి పడింది. అసలు అర్థం కాల ఆమెకి. ఏమైనా చూసరికల్లా బెదిరిపోయాడు. దయ్యం అన్నాడు. ఒక నిమిషం ఆగి సర్దుకున్నాడు, ఇది పెళ్లి కూతురు అని తెలిసి. అమ్మ ఏం చేస్తుంది, వీడికి ఏమీ రాదు, మాట్లాడడం మొదలు పెట్టేసరికల్లా వీడికి సంస్కృతం రాదని, ఏం చదువుకున్నావంటే ఏం చదువుకోలేదు, ఏం చేస్తావంటే గాడిదలు కాస్తా చెప్పేశాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అడవిలో వాడికి కనపడ్డా వాడు నన్ను తీసుకొచ్చాడు. చూడామని చిన్నప్పుడు అన్న మాటలు మర్చిపోయింది. ఆ అమ్మాయి గుర్తు కూడా లేదు, వాడంత పని చేస్తాడని అనుకోలే. చివరికి అదే పని చేశాడు. అయ్యో నా దౌర్భాగ్యం, నాకు ఇట్లా వచ్చిందే, నేను ఇప్పుడు ఏం చేయను. అక్కడి నుంచి ఇది బాగుతాను. కానీ ఆకారం చూస్తే మాత్రం ఇది కోయ జాతిలో పుట్టినట్టు ఆకారం కాదు. సాముద్రిక లక్షణాలు, ఉత్తమ సాముద్రిక లక్షణాలు ఉన్నాయి అతని దగ్గర. మనిషి చాలా బాగున్నాడు. సరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు సవరలోనే పుట్టావా, మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు అంటే, నేను సవరల దగ్గరే పెరిగా, కానీ నేను వాళ్ళకి పుట్టలేదు, వాళ్ళు నన్ను ఎక్కడి నుంచో తెచ్చారు. నీకెవరు చెప్పారంటే, ఒకసారి ఒక సోదమ్మ అడగటానికి మా ఇంటికి వచ్చింది. సోదమ్మాయి వచ్చింది, మా అమ్మ మా సోదమ్మాయి మాట్లాడుకుంటున్నారు, అప్పుడు నేను విన్నా అన్నాడు. ఏం మాట్లాడుకున్నారంటే, ఈ కుర్రాడు వచ్చాక మీ సంగతి బాగుందా అని అడిగింది. మా సంగతి బాగుంది, మా గుంపులో ఎప్పుడు ఏమీ నష్టాలు జరగలేదు, గాడిదలన్నీ పిల్లలు పెట్టాయి, బోళ్ళని గాడిదలైనాయి అని చెప్పింది మా అమ్మ. మాలాగానే ఒక బాపన కుర్రాడు, ఇంకొక మా గుంపులాగానే ఇంకో గుంపులో కూడా పాపన కుర్రాడు దొరికాక వాళ్ళ జీవితాలు బాగున్నాయని చెప్పింది అని చెప్పాడు. అంటే ఇతను ఒక బ్రాహ్మణ యువకుడు అవ్వడానికి అవకాశం ఉంది. ఎక్కడో పిల్లవాడు దొరికాడు వాళ్ళకి, వాళ్ళు తెచ్చి సవర్గూడెంలో పెంచారు. వాళ్ళతో పాటు పెరిగినప్పుడు అమాయకుడు మేధకుడు ఆ పడిపోయిన సమయంలో ఎక్కడో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయాడు. తలకి తగిలిన దెబ్బలో జ్ఞానం లేదు. ఈ అమ్మాయి ఏమనుకుంది అయితే ఏడ్చేసరికి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏం చేయను, నేను చాలా చదువుకున్నాను, నీకు ఒక్క ముక్క విద్య లేదు, నీతోటి నేనేం చేయను, ఈ రాజ్యం అంతా నీ చేతిలో పెట్టాడు నా తండ్రి అని ఏడ్చింది. విద్య లేదా, నాకెందుకు విద్య లేదు అన్నాడు. నువ్వు కింద జన్మలో ఎవ్వరికీ పెట్టుండవు విద్యని, నీకు విద్వాంసుడు అయ్యి నువ్వు ఎవరికి చదువు చెప్పుండవు, అందుకే నీకు ఈ జన్మలో అవిద్య వచ్చేసింది, అజ్ఞానంతో ఉన్నావు నువ్వు.
విద్యాదానం చేయని వాడు ఇలా అయిపోతాడు, విద్య లేదు నీకు, ఈ విద్య లేని వాడితోటి నేను ఎట్లా ఉండాలి, నేను ఇంత విద్యావతిని అని బాగా ఏడిస్తే ఎట్లా వస్తుందో చెప్పు, నాకు ఆ విద్య ఎట్లా వస్తుందో చెప్పు అని ఆమెను కుదిపి అడిగాడు. అడిగితే ఈవిడ ఏమంది, తపస్సు చేయాలి, దానికి ప్రార్థించాలి, ఈ ఊరికి ఆ రామాడల దూరంలో కాళికా అమ్మవారి విగ్రహం ఇది ఉంది, దేవాలయం ఉంది, అక్కడ కాళీచరణ్ అని అక్కడ కాళీప్రసాద్ అని ఒక గురువుగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, ఆయన ఏదైనా ఒక ఉపాయం చెప్తాడేమో. నువ్వు ఏదో బ్రాహ్మణ జన్మ ఎత్తావు, ఇక్కడ పెరిగావు, మళ్ళీ నీకు ఒక క్షత్రియ కుటుంబంలో ఉండేందుకు అవకాశం లభించిందంటే ఏదో ఉంది ఒక తాళం, ఇదేమో చూడు అని ఏడ్చేసరికల్లా ఆయనకి ఏమనిపించింది, వాడికి ఇది చక్కగా ఉంది అందగత్తె, ఎంత బాగుంది, చెప్పిందిగా ఏదో చెప్పిన పని చేస్తాడు, చూడమని చెప్పిన పని చేశాడు. ఈ అమ్మాయి చెప్పిన పని చేయటానికి అమాయకుడు, ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మాట వింటాడు. చాలా మందిని చూస్తాను చూడండి. అప్పుడు ఇతని విద్య కోసం అక్కడ కాళీప్రసాదుడి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ కాళికాదేవి దేవాలయం ఎంతో బాగుంటే ఆయన ఏమన్నాడు, నాయన ఏమీ లేదు, కాళీ మంత్రం నీకు ఉపదేశిస్తా చెప్పాడు. చెప్తే ఏమని చెప్పాడు, వెళ్ళి విద్య 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 అదే అడుగుతున్నాడు, వేరే మాట్లేదు. ఆయన తన జ్ఞాన దృష్టితోటి జరిగింది తెలుసుకుని కాళికా మంత్రాన్ని ఉపదేశించి కూర్చుని ప్రార్థించు, అమ్మ దయ ఉంటే నీకు ఏమైనా లాభిస్తుంది అని చెప్పాడు. 3 రోజుల పాటు కూర్చునే ఉన్నట్ట, మూర్ఖ భక్తుడు. అయితే ఈ కాళీ అమ్మవారు ఈ నగరానికి రక్షక దేవత. ఆవిడ ఏం చేసేది, సాయంకాలం అయ్యేసరికల్లా చీకటి పడంగానే నగర సంచారానికి వెళ్ళేది, దేవాలయంలోంచి కదిలి వెళ్ళేదట బయటికి. కదిలి వెళ్తే 3వ రోజు, మొదటి రోజు చూశాడు అమ్మవారు వెళ్ళటం రావటం చూశాడు, 2వ రోజు చూశాడు, 3వ రోజు రాత్రి ఆమె వెళ్ళంగానే దేవాలయంలోకి వెళ్ళి తలుపేసుకుని కూర్చున్నాడు లోపల. తెల్లవారుసామున సంచారం ముగించుకుని అమ్మవారు వస్తుంది, నగర సంచారం చేస్తాయి దేవతలు. మనం ఇట్లా కొన్ని చోట్ల చూస్తాం, మనం వరంగల్ భద్రకాళి అమ్మవారు నగర సంచారానికి వెళ్తారంట, కామాక్షి అమ్మవారు వెళ్ళేదని, అవును వింటాం, మధుర మీనాక్షి వెళ్తుందని అలాంటివి కథలు వింటుంటాం కదా. ఈవిడ కూడా అట్లా సంచారానికి వెళ్తుంది. సరే చీకటి పడి తెల్లవారుతోంది, ఆవిడ తిరిగి వచ్చింది ఆలయానికి. తిరిగి వస్తే తలుపు తీయలేదు. ఎవడరా అని హుంకరించింది, గర్జించింది అమ్మవారు. నా ఆలయంలోకి వెళ్ళి తలుపు వేసుకున్న వాడు ఎవడు, తలుపు తీయమంది. విద్య విద్య అంటున్నాడు కానీ తలుపు తీయటల్లా. ఆవిడ బెదిరించింది, అయినా సరే తలుపు తీయలే. తలుపు తీస్తే వెళ్ళాలి లోపలికి, ఆవిడ తలుపులు పగల కొట్టుకుని వెళ్ళకూడదు, కొన్ని పద్ధతులు ఉంటాయి అక్కడ. అక్కడి నుంచి ఏమంది ఈవిడ, వెంటనే వాడి ఇదేంటో తెలుసుకుని ఈ మూఢభక్తుడిని చూసి, ఒరే ఓ పని చెయ్యి, ఈ తాళం పెట్టే కుంచకోల ఉంది చూడు, ఆ కోల నుంచి నీ నాలుక బయట పెట్టని చెప్పింది. దేవాలయం తలుపుకి తాళం బీగం పెట్టి తిప్పడానికి ఉంటుంది కదా, ఆ సందులోంచి నాలుక బయట పెట్టాడు. పెడితే అమ్మవారి త్రిశూలం ఎత్తి దాంతో ఆ 3 ఇవి ఉంటాయి కదా బీజాక్షరాలు రాసింది. ఈ కథ ఇట్లా ఉందన్నమాట. ఈ బీజాక్షరాలు రాసేసరికల్లా ఆ వెంటనే అతనికి జ్ఞానం వచ్చేస్తుందన్నమాట. ఆ బుర్ర లోపల మూసుకుపోయి ఉన్న ఎన్ని కిటికీలో తెరుచుకున్నాయి ఒకేసారి, మహాద్వారాల కింద అవి నలకంత ఉంటాయి కదా, అవన్నీ ఒక్కసారి జ్ఞానప్రసాదం వచ్చేసిందనమాట వాటిల్లోకి. ఆ తలుపులు తీశాడు, మహోగ్ర రూపంగా ఉన్న కాళికాదేవిని చూశాడు. చూసి మహాద్భుతంగా ఒక కవితా ఝరీతోటి సంస్కృతంలో అమ్మవారిని ప్రార్థన చేశాడు. అదే శ్యామలా దండకం అనుకుంటాం, మాణిక్య వీణాముపలాలయంతి శ్లోకాలు అవి శ్యామలా దండకం. ఈ కనపడుతున్న స్వరూపం కాళీ స్వరూపం ఆకుపచ్చటిది, అదే నల్లటిది, శ్యామ స్వరూపం. శ్యామ అంటే గ్రీన్ అని బ్లాక్ అని 2 అర్థాలు ఉన్నాయి. మనం శ్యామల సాధారణంగా మరకత మణులతో చేసినటువంటి శ్యామలా స్వరూపాన్ని చూస్తాం, గ్రీనిష్గా ఉండే బ్లాక్ అన్నమాట. ఆవిడని ఇప్పుడు మొదట చూసింది ఎవరు, ఈయనకి చక్రం మొహం మీద రాసింది, నాలుక మీద రాసింది సంహారక శక్తి ఆవిడ, కాళిక కదా. ఇతను తలుపు తీసేసరికి ఈయనకి పూర్తి జ్ఞాన స్వరూపం తెలిసిపోయింది. శుద్ధ జ్ఞాన స్వరూపతత్వమైన శ్యామలా స్వరూపాన్ని దర్శించాడు ఈయన. శ్యామల జ్ఞానశక్తి ఆ రూపాన్ని చూసేసరికల్లా ఈయన ఈ శ్యామలా దండకాన్ని చదివాడట. ఆ తర్వాత ఇక్కడ ఉన్నాడు 3 రోజులు అయిన తర్వాత, 3వ రోజు తెల్లవారిన తర్వాత ఇక్కడ జరిగింది తెలుసుకుని ఆవిడ వచ్చింది, చెంపక కలిక యువరాణి వచ్చేసరికల్లా దండం పెట్టింది, అడిగితే ఈయన భారీగా గుర్తించాలి ఆమెని. నిన్నటిది వేరు, ఇవాళటిది వేరు. నిన్నటి మన వివాహము మన కలయిక అనేది నిన్నటితోటి ముగిసిపోయింది, నాకు ఇప్పుడు కొత్త జీవితం వచ్చేసింది కాబట్టి నేను నిన్ను ఏలుకోనని చెప్పేశాడు.
నీతోటి నేను ఉండను అనగానే ఆవిడ లబలబలాడుతూ ఏడ్చింది. నేనే కదా నిన్ను ఇక్కడికి పంపించాను, ఇంత విద్యాస్వరూపుడు అయిన తర్వాత నన్ను వదిలిపెడతానంటే ఎట్లా అంటే, నా మనసు అయితే దాని మీద లేదు. నేను అమ్మవారిని ధ్యానించుకోవాలి, కవిత్వం రాయాలనుంది నాకు, నేను కవిని అవ్వాలి, నాకు వచ్చిన ఈ శాస్త్ర సంపద ఒక్క అక్షరంతో అమ్మవారు రచించిన బీజాక్షరాలతో వచ్చిన ఈ విద్యను నేను సార్థకం చేసుకోవాలని అక్కడి నుంచి ఈ కాళికా ప్రసాదంతోటి ఈ రకంగా అయ్యాడు. కాబట్టి కాళిదాసు పేరుతో ఆయన అలా దేశ సంచారానికి వెళ్ళిపోయాడు. ఓహో. రకరకాల దేశాలు ప్రాంతాలు తిరిగి ఎన్నో చోట్ల తన కవితా స్వరూపాలతో చాలా కవితా ధరితోటి ప్రజల్ని ఆకట్టుకుని చివరికి విక్రమార్కుడి దగ్గరికి చేరాడని, ఆ తర్వాత ఈవిడ కూడా ఇక చంపక్కలకి కూడా అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర భారీగా స్థానం సంపాదించిందని కథ చెప్తారు. కానీ ఇది కాళిదాసు స్థూల కథగా చెప్తారు. చాలా బాగుందండి, అద్భుతం. అమ్మవారు రాశారు బీజాక్షరాలని విన్నాం, కానీ దీని వెనకాల ఇంత కథ ఉందని తెలియదు. అద్భుతం అండి. నమస్తే. నమస్తే.